మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోనే యాదగిరి జిల్లా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కందుకూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నాగుల పంచమి సందర్భంగా పాములకు పాలు పోసి పూజిస్తారు. కానీ ఈ గ్రామంలో మాత్రం తేళ్లకు పూజ చేసే కార్యక్రమం ప్రత్యేక ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు గ్రామ సమీపంలోని కొండమవ్వ గుట్టపై భక్తులు తేళ్ల విగ్రహాలకు పూజలు చేస్తారు. అక్కడ ఏ రాయిని తీసినా తేళ్లు కనిపిస్తాయట. ఇక వింత ఏంటంటే గ్రామస్తులు ఆ తేళ్లను తమ చేతుల్లోకి తీసుకుని శరీరంపై ఎక్కించుకుని ఆడుకుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎటువంటి భయము లేకుండా తేళ్లతో కాలక్షేపం చేస్తారు. దీనికి సంబంధించి ప్రశ్నించగా ఈ రోజు అవి కరిస్తే విషం పనికిరాదని, అమ్మవారి ఆశీర్వాదంతో ఏమీ జరగదని చెబుతున్నారు. ప్రతి ఏడాది ఈ వింత ఆచారాన్ని చూడటానికి తెలంగాణ, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. చెప్ మాట్లాడండి. నా పేరు కందుకూరు గ్రామం. నా పేరు నాగప్ప. గురుమిటికల్ మతక్షేత్ర తాలూకా గురుమిటికల్, యాదగిరి జిల్లా. ఈ కందుకూరు గ్రామం లోపటంటే ప్రతి పంచమికి రాయికి తేలు ఉంటుంది. చిన్న పిల్లలు మెల్ల పూలార చేసేసి మెల్ల వేసుకుంటేనే ఎవరికి కరస్తలేదు. ఈ రోజే ఉంటుంది, మళ్ళీ రేపు చూస్తే ఒక్క తేలు లేకుంటుంది. ఈ సుల్తానాల పల్లెలు, ఈ హైదరాబాదు, మహబూబ్ నగర్, రాయచూరు, గుల్బర్గా, మహారాష్ట్ర, తమిళనాడు అంత దూరం నుండినే వచ్చి అమ్మకు కోరుకొని ఏమో దర్శనం చేసుకుపోతారు. వచ్చి వాళ్ళు ఏమో అడిగిందంతా మంచిగా అంతా నివారణమై పరిణామం అయిపోయింది. అమ్మ ఆశీర్వాదం నుండి ఈ జిల్లాలో, ఈ తాలూకాల అమ్మ 10 లక్షల మంది కలుస్తుంది కనిష్టం. అంటే అమ్మ ఆశీర్వాదం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఓలో ఈడ చిన్నది ఒకటి గింత ఇసురం రాళ్ళు ఉండే. ఆ రాళ్ళ లోపల ఇక చెగిదారు చెట్లు వేసే టైంలో ఆడ పోయి కూర్చుంటే ఇన్నిమిట్ల కళ్ళు పోయిండే. కళ్ళు పోతే ఏమైంది అంటే కళ్ళు పోయిన కళ్ళు కళ్ళపడా అంటే ఏముండదు అంటే కొండమేశ్వరి దేవి ఉండదు ఇక్కడ. ఆ గుడి మీద నీవు ఎట్లా కూర్చున్నావు, రాళ్ళ మీద అంటే కూర్చున్నాయి, మా అవ్వ మీద కూర్చున్నట్టు అయిందంటే ఏం చేస్తా అంటే ఏమి చేసేది లేదు. చిన్నది ఒక గుడి కట్టిపిస్తానంటే మొక్కితే నీ కళ్ళు వస్తుంది. నాకు గుడి కట్టిపిస్తాను, చిన్నది గింతే ఒక గుడి కట్టిపిస్తానమ్మా తల్లి తప్పైంది అంటే కూర్చుంటే వలక ఇన్నిమిట్ల కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళు వచ్చిన వలక ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఒక్కడే కూర్చొని నేను చిన్న అయితే ఉండే ఇంతే గుడి పూజ చేస్తుంటే ఈ రోజుల ఇప్పుడు కైలాసం అయింది. ఇదే కందుకూరు గ్రామం ఎమ్మెల్యే సాబు నాగనగౌడ్ అంటుంటే అతని చెయ్యి మీద 1 కోటి రూపాయలు పెట్టికేసి ఈ పనికలు చేయించినాడు. అతని ఆశీర్వాదం నుండి మళ్ళీ కొడుకున ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడున్న ఏం పని బేకైతే ఆ పని చేస్తున్నాడు మా ఊళ్ళో పట్టి కందుకూరు గ్రామంలో. ఈరోజు నేను నారాయణపేట జిల్లా నుంచి, తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా నుంచి ఈ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న అద్భుతమైన ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ఈ యొక్క ప్రతిష్టను తెలుసుకోవడానికి ఈరోజు దాదాపు 40 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఈ కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురుమిట్కల్ తాలూకా కందుకూరు గ్రామంలో ఉన్నటువంటి కొండమవ్వ ఒక విశిష్టను తెలుసుకోవడానికి ఈరోజు వచ్చానండి. ఈరోజు యొక్క విశిష్ట ఏంటంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో జరుపుకుంటున్నటువంటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి నాగుల పంచమిని ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ధర్మం వాళ్ళు ఇక్కడ ఈ గ్రామంలో తేల పంచమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదండి. ఎందుకంటే ఇక్కడ మన గ్రామంలో మనం పొద్దుగాల లేచి మన హిందూ ధర్మంగా గుట్టల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి, నాగుల జాతి వారికి పోయి పాలు పోసి ఇక్కడ పూజలు అయితే చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఒక తేళ్ల పంచమి విశిష్టత ఏంటంటే ఏ రాయి తీసినా ఒక తేలు కనిపిస్తుంది. అది ఏంటంటే అది కూడా ఈరోజు ఒకటే విశిష్టత అండి. ఒక తేలు కూడా కనిపిస్తాం. ఈరోజు ఆ విశిష్టతతో మనం ఆ తేలు మన పెయ్యి మొత్తం ఎక్కించుకున్నా కూడా ఎలాంటి మనకు కరవకుండా అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చండి. ఒక విషపూరితమైన పాములు కానీ తేలు కానండి మనం దానిని చూస్తూనే భయపడి మనల్ని బెదిరించేటువంటి దానిలోనే ఈరోజు మనం వచ్చి పెట్టుకుంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి అవ్వ యొక్క మహత్యం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు సైన్స్ 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 నమ్ముతారు. ఆ సైన్స్కి బదులుగా నేను మహత్యాన్ని నేను
చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి సైన్స్ అయితే మీరు ఎంతగానే నమ్ముతారో వారు కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఒక్కసారి ఈసారి అంటే మీరు అందుబాటులో లేరు కాబట్టి వచ్చే సంవత్సరం నాగుల పంచమికి వచ్చి మీరు కూడా మేము చెప్పింది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీరు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోండి.